నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కవిత ఉత్తరం రాసిన తర్వాత పార్టీ పెట్టబోతా ఉందా లేదంటే కాంగ్రెస్ లో ఆమె చేరబోతా ఉందా అనే అనేక ప్రశ్నలు ప్రజల్లో కనిపిస్తా ఉన్నటువంటి సందర్భం. కానీ దేనికి కూడా సరైన సమాధానం కనవట్లే. ఈ రోజు మీడియాతో చిట్చాట్ సందర్భంలో కూడా కాంగ్రెస్ మునిగిపోతా ఉంది అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు వేసినటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమకారుడు గజ్జల కాంతం గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. అన్న చెప్పండి, ఎట్లా కవిత పరిస్థితి ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో? తెలంగాణలో కాలం నిర్ణయిస్తుంది. కవిత గారి తలరాత గాని ఆమె భవిష్యత్తు గాని కాలం నిర్ణయిస్తుంది. కాలం చెప్తుంది. ఒకటైతే క్లియర్, ఇయర్లో కేసీఆర్ అనేటోడు సొంత బిడ్డను కూడా బయటికి నెట్టేశాడు. అది తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. సొంత ఆడిబిడ్డను కేటీఆర్ హరీష్ రావు నడి రోడ్డు మీదకి నెట్టేశాడు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అయిపోయింది, బీఆర్ఎస్ పని ఖతమైపోయింది. ఎందుకంటే 5 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కవిత గారి వెంబడే ఉన్నారు. క్యాడర్ కూడా పెద్ద ఎత్తున ఆమె తయారు చేసుకున్న క్యాడర్ కవిత వెంబడే ఉన్నారు. ఆమె బయటికి వెళ్ళడం, ఆమెను నడి రోడ్డు మీదకి నెట్టేశారు. తండ్రి హరీష్ రావు, ఒకసారి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఆమె నడి రోడ్డు మీదకి నెట్టేశారు. ఇంట్లో బిడ్డ అని చూడకుండా, ఇంట్లో ఆడి బిడ్డ అని చూడకుండా నడి రోడ్డు మీదకి నెట్టేశారు. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, దేశ ప్రజలు కూడా చూస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్లను ఒక అక్కగా, ఒక బిడ్డగా మరి ఆ ఇంట్లో నుండి బయటికి నెట్టేయడం అనేది చాలా బాధాకరము. అది మేము కూడా బాధపడుతున్నాం. కాంగ్రెస్ లో కలవబోతా ఉందని చెప్పేసి కవిత మీద సానుభూతి చెప్తున్నా గజ్జల కాంతం. లే అది నేను వ్యక్తిగతంగా నాకు అక్కగా, ఒక ఆడిబిడ్డగానే నేను ఆ విషయాన్ని నేను సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఉద్యమకారునిగా, తెలంగాణ చైర్మన్ గా నేను నా వ్యక్తిగతంగానే ఆ సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆమెనే మొత్తం రంగంతా బయట పెట్టింది. ఈయలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు బీజేపీతో ఒప్పందం చేసుకున్నారనే విషయం ఆమెనే చెప్తుంది. ఈయలో బీజేపీతోని ఎప్పుడో ఒప్పందం చేసుకున్నారు. ఎందుకు ఒప్పందం అంటే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా ఇంకా అనేక ప్రాజెక్టులు, తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 3 లక్షల కోట్లు దోసుకున్నారు. ఈయలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగిండ్రు. ఇయల్లో మొత్తము వాళ్ళు చేసిన దోపిడీలు, వాళ్ళు చేసినటువంటి అక్రమాలు అన్ని బయటకు వస్తాయి. మమ్మల్ని తిహార్ జైలుకు పంపుతారేమని భయపడే బీజేపీతో ఒప్పందాలు పెట్టుకున్నారు. మమ్మల్ని అరెస్ట్ కాకుండా, మా మీద కేసులు కాకుండా చూసుకోవాలని చెప్పి మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి బీఆర్ఎస్ ను విలీనం చేస్తాం బీజేపీలో. కవిత మీద కూడా కేసు ఉంది. మరి కవిత ఎందుకు కాంప్రమైజ్ అయితే అక్కడ నాకు బీజేపీ పార్టీ వద్దని చెప్తుంది. మేము సొంతగానే పార్టీ నడిపించుకోవాలి కానీ బీజేపీ పార్టీ వద్దని చెప్పంగా కూడా వీళ్ళు బీజేపీ పార్టీతోని ఒప్పందం కుదిరించుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ మీద కేసులు కాకుండా, కేటీఆర్ మీద కేసులు కాకుండా, హరీష్ రావు మీద కేసులు కాకుండా, మాకు ఈడీ దాడులు మా మీద చేయకూడదు, సిబిఐ విచారణ మా మీద చేయకూడదు. ఆ కండిషన్ పెట్టి అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీనే బీజేపీ పార్టీలో విలీనం చేస్తాము అని చెప్పి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఆ విషయము కవితకు నచ్చలేదు కాబట్టి బయటికి వచ్చి ఇది కరెక్ట్ కాదు అన్నందుకు ఆమెను బయటికి నెట్టేశారు. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా కవిత ఒక్కొక్కరికి ఫోన్ చేస్తా ఉంది, వాళ్ళ మద్దతు కోరుతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులుగా మీకు కూడా ఫోన్ చేసింది అని చెప్పి సమాచారం వినిపిస్తా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ఉద్యమకాలను మోసం చేశాడు. అమరవీరుల కుటుంబాలను మోసం చేశారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఇయ్యలో చివరికి వస్తే సొంత బిడ్డను కూడా మోసగించారు. సొంత ఆడిబిడ్డను కూడా కేటీఆర్ అంటూ మోసగించి దగా చేసి మొత్తం బయటికి నెట్టేశారు, నడి రోడ్డు మీద నిలబెట్టారు. అంటే ఈ పాపము అట్టిగా పోదు, బీఆర్ఎస్ సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే ఆడిబిడ్డ ఏడుపు కరెక్ట్ కాదు. ఇప్పటికే 50% బీఆర్ఎస్ ఖతమైపోయింది. ఇప్పుడు ఇంకా 50% బీజేపీలో విలీనం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీనే ఇక్కడ లేదు. ఇక దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా పడదని నేను 5 ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ లో విలీనం కాబోతా ఉంది. మధ్యలో రాయబారితనం నడుస్తా ఉన్నాయి, చర్చలు జరుగుతా ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతవరకు వస్తాం? 5 కాదు, 10 మంది ఎమ్మెల్యేలు కవిత గారితో ఉన్నారు. ఎందుకంటే కవిత గారితో బలమైన క్యాడర్ ఉన్నది. కవిత గారు జాగృతి వాళ్ళ కమిటీలు ఉన్నాయి. బీఆర్ఎస్ లో కూడా సగం మంది కవితకు మద్దతుదారులే. 10 మంది ఎమ్మెల్యేలు ఆమె ఎట్టున్నారు. వీళ్ళు టైం కోసం చూస్తున్నారు. కవిత గారు ఎంబడే ఉంటారు. కవిత గారు ఏ నిర్ణయం తీసుకున్నా, పార్టీ పెట్టుకున్నా, ఇతర పార్టీలో చేరాలనుకున్నా వాళ్ళందరూ కూడా ఆమె వెన్నంటుండి ఉంటారు.
ఇది ఇది వాస్తవం. ఎందుకంటే ఇది లైవ్ గా చూసిన నేను కాబట్టి మాట్లాడిన కాబట్టి నాకు తెలుసు. ఇది కవిత గారి ఎంబడే 5 గారి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఓకే. అందులో డౌట్ లేదు. కానీ కాంగ్రెస్ అందుకోసం ఓడిపోయినావా అంటుంది ఆమె కవిత. అయితే ఆమె పాపం కవితకు అప్పుడప్పుడు ఈ తండ్రి ఎల్లగొట్టిండు, కేటీఆర్ హరీష్ రావు వీళ్ళందరూ ఎల్లగొట్టిండు కదా, కొంచెం అప్పుడప్పుడు మతి స్థిమితం పోతుంది. అట్లా పుష్కర బీఆర్ఎస్ అనబోయి కాంగ్రెస్ అన్నట్టున్నది. ఎందుకంటే కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలను పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇయర్లో అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా 1000 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఇయర్లో ఈ 100 తరాలు కాదు 1000 తరాలు చూస్తారు కాంగ్రెస్ పార్టీని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మునిగిపోవడం అనేది ఆమె తప్పిపోయి మాట్లాడినట్టున్నది ఆమెకు. ఎందుకంటే తప్పిపోయి మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ కథమైపోయి మునిగిపోతుంది అనలేక పుష్కర కాంగ్రెస్ పార్టీని ఆ తప్పిదారి అన్నట్టున్నది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఓ చరిత్ర ఉంది. ఇయాలో ఇంకో విషయం కూడా చెప్తున్నా, షర్మిల గారు పార్టీ పెట్టుకున్నారు, రేపు కవిత గారు కూడా పార్టీ పెట్టుకుంటారు. షర్మిల గారి బాటలోనే కవిత గారు పోతారు, అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. ఓకేనా. ఫైనల్ గా కాంగ్రెస్ లో ఉన్న రాయబారి ఎవరు అని చెప్పేసి చాలా బలంగా చర్చ నడుస్తా ఉంది. ఒక కోణాన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ జేఏసీ నడిపించినటువంటి వ్యక్తి గజ్జల కాంతపై రాయబారి అని చెప్పేసి కూడా వినిపిస్తా ఉంది. వాస్తవేనా? అది ఏం కాదు, అది ఎందుకంటే అది మా హైకమాండ్ చూసుకుంటది. మా ముఖ్యమంత్రి మీరే చర్చలు జరుపుతున్నారు. మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటది. మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటాడు, మా పిసిసి అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటాడు. ఒకవేళ ఆ టైం వస్తే మా హైకమాండ్ నిర్ణయం తీసుకొని, ఇది సముద్రం, కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం. కాంగ్రెస్ పార్టీ ఇయర్లో ఇన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఏరినాయో అది మీకు కూడా తెలుసు. తర్వాత సముద్రం లాంటిది, ఈ సముద్రం అందరూ కూడా వచ్చి చేరుతారు. కన్న తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ, తల్లి లాంటిది. ఎన్ని కాంగ్రెస్ పార్టీ తిట్టిన వాళ్ళను, మాట్లాడిన వాళ్ళను, బదనాం చేసిన వాళ్ళను కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు అత్తారంటే ఆదరిస్తుంది. ఎందుకంటే కన్న తల్లి ఎప్పుడు కూడా దూరం చేసుకోదు. భారతదేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బిడ్డలే, కన్న తల్లి లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కవితక్క గారు ఒకవేళ ఎక్కడికి పోయినా తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆమె వస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది, నిర్ణయం తీసుకుంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.